విజయ్కు నేరుగా స్టాలినే ఒక రకంగా మద్దతు ఇచ్చారనేది కూడా తెలుస్తూ ఉంది. సో విజయ్కు మద్దతు ఇవ్వటం అంటే డిఎంకే పూర్తిగా వెళ్ళేసి టీవీకేకి మద్దతు ఇచ్చేసి కలిసి ప్రభుత్వ ఏర్పాటు కాదు. కాకపోతే డిఎంకే చాలా స్పష్టంగా చెప్పిన అంశాలు ఏంటంటే, విజయ్ని మీరు ఆహ్వానించాలి, ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి మేము ఎలాంటి అడ్డంకులు మేము పెట్టదలుచుకోలేదు. ఆయనకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ఆయన ఎలా పరిపాలిస్తారో చూడాలనుకుంటున్నాం. రాబోయే 6 నెలలు ప్రభుత్వాన్ని మేము ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా చెయ్యం, చూస్తాము ఆయన ప్రజలకు ఎంత బాగా పరిపాలన అందిస్తారో. కాకపోతే కొన్ని అంశాల్లో మేము ఏదైతే కొన్ని సంక్షేమ పథకాలు అనుసరించామో, ముఖ్యంగా ఉదయం పిల్లలకు అల్పాహార విందు కావచ్చు, అలాగే మహిళలకు 1000 రూపాయల అమౌంట్ కావచ్చు, అది టెన్షన్గా ఇచ్చేలాగా చూడాలని మేము కోరుతున్నాము. వాటిని మాత్రం ఆపద్దు, ఆయన చెప్పిన పథకాలను కూడా కొనసాగించండి అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. పైగా ఒక క్లారిటీ ఏమి ఇచ్చారంటే, అన్నా డిఎంకే తోటి పొత్తు పెట్టుకునే ప్రసక్తి ఎట్టి పరిస్థితుల్లో లేదు, మేము ప్రభుత్వ ఏర్పాటుకు అంత సుముఖంగా లేమని కుండబద్దలు కొట్టినట్టుగా డిఎంకే చెప్పడం జరిగింది. సో డిఎంకే ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా విజయ్ని పిలవకపోతే గవర్నర్ని మరింత తప్పుపట్టే అవకాశం ఉంది. కాబట్టి గవర్నరు విజయ్ని ఆహ్వానిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు.